హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి పార్లమెంట్ భవన్లో కొందరు దుండగలు లోపలికి దూసుకొచ్చి గ్యాస్ని రిలీజ్ చేసిన ఈ ఘటన మనం అంతా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ దుండగులను కొందరు పట్టుకొని ఎంపీలందరూ కూడా బాధలను చితకబాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే అందులో మన వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు ఉండడం చూస్తున్నాం. అయితే బయటకు వచ్చి ఆయన మీడియా పరంగా నేనే పట్టుకున్నాను, దీనికి నా అంతకుముందు పోలీసు వ్యవస్థలో పనిచేసిన అనుభవం ఉండబట్టే నాకు ఇది కుదిరింది అన్న వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం. ఇప్పుడు దీనిపైన తీవ్రతరంగా విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన పట్టుకోలేదు, వేరే వాళ్ళు పట్టుకున్నారు, ఈయన గొప్పలు చెప్పుకుంటున్నారన్న విమర్శలు అయితే నిజంగా వస్తున్నాయి. మరి ఏం జరిగింది? సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి. సో లోక్సభలో ఆ ఘటన అందరికీ తెలిసిందే. అయితే అక్కడ పట్టుకున్నది కొట్టారు కూడా ఎంపీలు. అయితే ఇంట్లో గోరెంట్ల మాధవ్ గారు ఉండడం, ఆయన కూడా నేను పట్టుకున్నాను, నేను కొట్టినాను అని చెప్పేసి మీడియా పరంగా కూడా చెప్పడం, ఇవన్నీ చూసాం. అసలు ఏం జరిగింది? ఒకటి, గోరంట్ల మాధవ్ గారు ఊరికే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. సెల్ఫ్ డబ్బా ఎందుకంటున్నాం అంటే, ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటే ముందు నుంచి. వాళ్ళు ఏ పని చేయరు, ఎవరో చేసిన దానికి అంత క్రెడిట్ మేమే చేసినామని చెప్పుకుంటారు. అదేవిధంగా ఈరోజు గోరంట్ల మాధవ్ గారు ముందుగా పోలీస్గా వర్క్ చేసినా కానీ ఆయనకు పోలీస్ బుద్ధుల కన్నా ఎక్కువగా దొంగ బుద్ధులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదైతే నిజంగా పోలీసుగా ఉండే అప్పుడు ఏం చేశాడో, ఇతను ఏం సాధించే ఎవరికి తెలియదు. ఇతను రాజకీయ పదవుల కోసమే కొంతమంది నాయకులకు ఆ రోజు చాకిరీ చేసేవాడు. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఏదో పనికి వస్తాలేరా, మనకు ఆయనకు కావాల్సింది కూడా అలాంటి వాళ్ళే కదా, అందుకని చేశారు. ఈయన ఉన్నట్టు లేనట్టు చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పమంటారా ఈ విషయం? ఒకప్పుడు బట్టలు లేకుండా నూడు కాళ్ళు మాట్లాడిన చరిత్ర ఎవరిది? మన గోరంట్ల మాధవ్ అన్నది. మన హిందూపురంలో ఏ సందుకు పోయినా అతన్ని చెప్పులు ఎత్తుకొని కొడతారు, గోరంట్ల మాధవ్ గారిని. ఆయన ఆ రోజు నూడు కాలు వచ్చిన తర్వాత ఆ వీడియోలో నేను కాదు, నాకు సంబంధం లేదన్నాడు. ఈరోజు పార్లమెంట్లో వీడియోలో క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఏమని? ముందుగా ఆల్రెడీ ఎవరో ఎంపీలు పట్టుకొని కొడుతూ ఉన్నారు. ఇతను ఏదో లాస్ట్లో నుంచి వచ్చి ఊరికే ఇంకా 10 మంది కొడతా ఉంటే ఇంకా వాడు ఏం చేయలేడు అన్నప్పుడు వేరే వాడు కూడా వచ్చి నేను కూడా కొడుతున్నాడు రా అని కొడతారు కదా. ఆ విధంగా కొట్టడానికి ఏదో వచ్చాడు. అంటే అత్యుచ్చం బయటకు వచ్చి అంత మెదడు లేదు, అతనికి తెలివి లేదు. ఎందుకంటాం అమ్మాట తెలుసా? పార్లమెంట్లో ఆల్రెడీ అంత లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందనే జ్ఞానం లేకుండా బయటకు వచ్చి నేను ఏది చెప్తే అదే నమ్ముతారనే ఉద్దేశంతో బయట చెప్పాడు. వీళ్ళు క్లారిటీగా రికార్డులు తీసి చూస్తే వీడు చెప్పినటువంటి సెల్ఫ్ డబ్బా అని తెలిసింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది? అతను ఒక ఫూల్. కామెడీ. కేఏ పాల్ గారు ఉన్నారు కదా, కేఏ పాల్ గారిని మించిన కామెడీ ఆయన. కామెడీయను ఏదో గోరంట్ల బాధ అంటే ఈ మధ్య చూసి ఆ పెనుగొండలో ఏదో మీటింగ్ జరిగితే, కుల సంఘం మీటింగ్, ఆ సంఘంలో కూడా పిల్లలు కొట్టుకుంటారు చూడండి దండల కోసం, ఆ విధంగా కొట్టుకుంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మాట్లాడి ఇంగ్లీష్ ఇంగ్లీష్కి నవ్వుతారు పార్లమెంట్లో. నిన్న కూడా ఏదో యాంకర్ వచ్చి ఏదో క్వశ్చన్ అడుగుతుంటే నేషనల్ మీడియా వాళ్ళు దానికి ఇప్పుడు కాదండి అంటే కామెడీ అన్ను బ్రహ్మానందం గారిని, ఒకప్పుడు బ్రహ్మానందం గారి ఇప్పుడు సినిమాలు తీయటం లేదని లోటు మనకు గోరంట్ల మాధవ్ రూపంలో తీస్తున్నాడు. కామెడీ అతను హిందూపురంలో ఎవరు చూసినా అతను కామెడీ అని బోరా, గోరంట్ల మాధవ్ ఎవడు లెక్క చేస్తాడు అనే స్థాయికి వచ్చేసాడు. ఈరోజు ఏదో నేషనల్ మీడియాలో మన మీడియాలో ఎలివేషన్ల కోసం ఈ పేడి సాక్షి మీడియా, బ్లూ మీడియా ఉన్నాయి కదా, ఈ బ్లూ మీడియాలో ఎలివేషన్ల కోసం మాట్లాడుంటాడు అంతే. ఆయనకంత సీన్ లేదు. ఆయనకంత సీన్ ఉంటే ప్రత్యేక హోదా వీళ్ళ నాయకుడు తెస్తా అన్నాడు, తెచ్చుంటాడు కదా. ఇప్పుడు వరకు అంతా సెల్ఫ్ డబ్బా బ్యాచ్, ప్రమోటింగ్ బ్యాచ్ అంతే. వాళ్ళకి ఏం చేయలేరు, వాళ్ళు ఏం మాట్లాడలేరు అన్నీ. ఈరోజు అదే వీళ్ళేమంటే వీరుడు, సూర్యుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డిని గారిని లేపుతారు చూడండి, అలాగే లేపుతా ఉన్నారు. ఆయన అంతే, ఈయన అంతే. ఇద్దరికేం పెద్ద తేడాలు, ఇద్దరు ఒకటే. గురువు శిష్యుడు అని నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు కొంతమంది. చూస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు అక్కడ క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ టూ లెంగ్తీ క్వశ్చన్ అంటాడు. అదేవిధంగా ఇతను కూడా నేషనల్ మీడియా అడిగితే ఇప్పుడు కాదండి అంటాడు. అంటే గురువు శిష్యుడు అని పెడితే ఇతను ఏమనుకుంటాడు? హిందూపురం ఎంపీ జగన్తో నన్ను బోలస్తున్నాను అనుకుంటారు. మీరిద్దరూ చేతగాని వాళ్ళు రా ప్రజలు చెప్పేది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మూర్ఖులు వీళ్ళు. ఏదో పదవులు వచ్చేసా, ఏదో పోస్టులు పెట్టుకొని ఏదో గాల్లో గెలిచాం, ఇంక గాల్లో చేద్దాం అనే టైపు. ఇతని క్యారెక్టర్ చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే నూడు కాళ్ళు మాట్లాడిన చరిత్ర ఇతంది. ఇంకా చాలా ఉన్నాయి. గోరంట్ల మాధవ్ గారి గురించి ఆ హిందూపురం, ఆ గోరంట్ల, ఆ ప్రాంతాల్లో పెనుగొండ, ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక్కడ అడిగితే అతని నీచ చరిత్ర అంతా చెప్తారు. అతను పోలీస్గా ఉండేటప్పుడు ఏం చేశాడు, ఎవరెవరికి చాకిరీ చేశాడు, ఎవరెవరికి సపోర్ట్ చేశాడు, ఎవరిపైన కక్షపూరిత కేసులు పెట్టాడు, ఈయనపైన రేప్ కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి చరిత్ర, ఇలాంటి క్రిమినల్ ఈరోజు పార్లమెంట్లో కొడతాడు. ఆ సిగ్గుండాలి. ఆయన ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నాడు అంతే. ఆయనకు అంత సీన్ లేదు. ఆయన కామెడీ అన్ను అతని గురించి ఇంకేం మాట్లాడతాం? కామెడియన్స్ గురించి
నవ్విస్తూ ఉన్నాడు. ఒకప్పుడు బ్రహ్మానందం గారు సినిమాల్లో చేసి నవ్విస్తూ ఉంటే ఇతను ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో ఈ విధంగా చేసి నవ్విస్తూ ఉన్నాడు అంతే. కామెడీ అన్న, అతన్ని ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కువగా చాలా ప్రమోట్ చేస్తున్నారు. మీడియా కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి చాలా ప్రమోట్ చేస్తున్నారు. అంటే వచ్చే ఎలక్షన్స్లో దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా ఏమైనా ఉపయోగపడతాయేమో అని అనుకుంటున్నారు. మరి ఏంటి? ఆడ క్లారిటీగా లైవ్లో కనబడతా ఉంది కదా, ఆడ క్లారిటీలో లైవ్లో కనబడతా ఉంది. ఆడ ఆల్రెడీ కొడతా ఉన్నారు, వాడు వస్తూ ఉన్నాడు. ఇది వీళ్ళు ఇక్కడ మీడియాలో వేసుకున్నంత మాత్రాన వీళ్ళు 2-3 ఛానల్లో ఏమైపోతుంది? దేశం మొత్తం చూసింది వీళ్ళు కామెడియన్రా, వీళ్ళు కామెడియన్లు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విధంగా ఎలివేషన్ ఇస్తున్నారంటే ఏమని అర్థం? వీళ్ళు కామెడియన్స్ ఏంటి? వీడెవడో వస్తాడు, వాడు కొడతా ఉంటే ఆడికొచ్చి నేను కొడితే నువ్వు హీరోవా? నువ్వే నిజంగా పట్టుకొని అతను చెప్పింది ఏంది? నేను మానవ బాంబు అనుకున్నాను, ఈ విధంగా లేదు, నేను అందుకనే వచ్చాను, నాకు పోలీస్గా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం నువ్వు ఉంటే, నువ్వు అందరికన్నా ముందు వచ్చి నువ్వు కొట్టుంటే ఇంకా అసలు దేశ పార్లమెంట్ మొత్తం ఒంటి చేత్తో కాపాడేసిన గోరంట్ల మాధవ్ అని చెప్పి కూడా రాసుకో అంటారు వీళ్ళు. అంత సీన్ లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను కామెడియన్ కాబట్టి హీరోలు ముందు కొడుతూ ఉంటే లాస్ట్లో వచ్చి ఒక దెబ్బేసి మొత్తం నేనే చేసి ఆయన ఎలివేషన్లు ఇచ్చుకుంటారు చూడండి సినిమాల్లో, ఆ టైపు కామెడియన్ అతను ఎక్కువ పట్టించుకోవాలి. ఈసారి అతనికి టికెట్ కూడా ఉండదు, ఉన్న చిత్తుగా ఓడిపోతాడు. డిపాజిట్లు అన్న వస్తాయో రావో తెలియదు మనకు మాధవన్నకి అంత హీనంగా. నిన్న నేనేదో వీళ్ళ బ్లూ మీడియా TV9 NTVనో సాక్షినో ఏదో ఛానల్లో వీడియో వేస్తుంటే కింద కామెంట్లు ఉంటే ఒక కామెంట్ కూడా మంచిగా అందరూ నువ్వు నీ దగ్గరుండే ఆయుధాలు ఏంటో మాకు తెలుసు, నువ్వు ఆయుధాలు నీ ఆయుధం ఏమన్నా చూపించావా, ఇలాంటి టైప్లో వస్తూ ఉంటాయి. అంటే ఆయన ఏ విధంగా కామెడియన్గా జనాలు అభివర్ణించారో అర్థం చేసుకోవచ్చు. అతను మరో కామెడియన్, పొలిటికల్ కామెడియన్. అతను ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి సార్. అతను మాట్లాడే తీరు లేదు. పార్లమెంట్లో ఈ రోజున మాట్లాడి ఇతను పోయి వాళ్ళని కూడా అంతా ఎలివేషన్లు అండి, షో కోసం అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి అంత సీన్ లేదు. గోరంట్ల మాధవ్కి అంత సీన్ లేదు, వాళ్ళ నాయకుడికి ఇంకా సీన్ లేదు. అది మాత్రం క్లారిటీగా చెప్పగలను. ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఏదో చలామణి అవుతున్నారు, కానీ అధికారం లేకపోతే వాళ్ళకి ఒక్క గోల్ లెక్క చేయదు. అంటే టికెట్ ఇవ్వదు ఆయనకు అన్న ఒక అపోహతోటి ఆయన కూడా కాస్త మీడియాలో రావాలి, ఎలివేషన్స్ ఇచ్చుకోవాలి, ఇటువంటివి ప్రమోషన్ చేయించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆ విధంగా చెప్పారు అని అనుకోవచ్చు. వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అండి, వాళ్ళంతా ఎలివేషనల్ బ్యాచ్. ఇంకేం మ్యాటర్ ఉండదు. పబ్లిసిటీ పీక్లో ఉంటుంది, విషయం వీక్లో ఉంటుంది. ఆ టైప్ వీళ్ళు. అదేవిధంగా ఏదైనా చేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనం చాకరీ చేస్తూ ఉన్నాం కదా అన్నట్టు చెప్పుండొచ్చు. లోక్సభ ఎలక్షన్స్లో దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక ఈటీజీ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో అంటే వైసీపీకి ఎక్కువ ఉంది పర్సంటేజ్. మరి ఏంటి ఆ టైమ్స్ నో అనేది 4 నెలలకు ముందు అదే ఇచ్చింది, 6 నెలలకు ముందు అదే ఇచ్చింది, సంవత్సరం ముందు అదే ఇచ్చింది, 2 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళకే సర్వేని తిప్పుతూ ఉన్నారు. ఇంకొక రిమైనింగ్ సర్వేలు చూద్దాం. కొన్ని వ్యాలిడ్ సర్వేలు, కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉంటాయి కదా, దాంట్లో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ కన్నా తెలుగుదేశం బలోపేతం అవుతా ఉందని ఉంది. అవి చూసి ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏదన్నా ఒక మంచి క్రెడిబిలిటీ ఉండే సర్వే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి పెయిడ్ సర్వేని రిలీజ్ చేపిస్తాడు. మీరు చూడండి, ఈ సర్వేలో ఒకే డిజిట్ ఉంటుంది, మార్చడు, అదే వేస్తాడు. ఎప్పుడన్నా మంచి సర్వే వచ్చింది అనుకోండి, ఇంకొక ఈ సర్వే వేస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అవి పెయిడ్ సర్వేలు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. మీరు చూస్తే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ వస్తుంది, టీఆర్ఎస్కి తిరుగులేదు, టీఆర్ఎస్ 3వ ముచ్చటగా కేసీఆర్ సార్ మరోసారి సారు అన్నారు. ఏమైంది? ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును చూసి ఈరోజు కేసీఆర్ ఎక్కడున్నాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అదే జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆ విధంగా ఆయన మోసం చేసిన మోసాలకి, ఆయన చేసిన అన్యాయాలకి, ఆయన చేసిన అక్రమాలకి ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఇక పోసాని కృష్ణమురళి గారు కూడా ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు అయితే చేశారు. అందులో ఆయన కూడా ఒక వాక్యం ఏం చేశారంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ కూడా చేయొచ్చు అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు ఆయన. మరి దీనిపైన పోసాని కృష్ణమురళి అసలు ఎవడండి? ఎవడతను? అతని క్రెడిబిలిటీ ఏంటి? క్యారెక్టర్ లేని ఒక వ్యక్తి, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ఒక పిచ్చి కుక్క. అతనికి తెలుసా 2 పార్టీల డెసిషన్ అనేది? వీడికి తెలుసా? వీడేమన్నా బాత్రూంలో ఉండి చూశాడా, లేకపోతే ఏమన్నా తొంగి చూశాడా? క్యారెక్టర్ లేని వ్యక్తులు ఎన్నైనా మాట్లాడతారు. క్రెడిబిలిటీ లేని వ్యక్తులు 2 పార్టీలు పొత్తంటే కలిసి పోటీ చేస్తున్నాయంటే ఆ పార్టీ అన్నా తీసుకు ఈ పార్టీ అని డిసిషన్ తీయాలి. ఎక్కడన్నా చెప్పారా? ఎవరన్నా చెప్పారా? ఇతనికి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? రాహుల్ గాంధీ ఇచ్చాడా, లేకపోతే సోనియా గాంధీ ఇచ్చిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ గారు ఇచ్చారా? ఎవరిచ్చారు? ఇతను క్రెడిబుల్. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా తెలుసా? అది తెలియదు ఇతనికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి పబ్లిసిటీ స్టంట్ల కోసం సినిమాల్లో దేకటం లేదు కదా అని చెప్పి మురిగే కుక్కలు
ఈ పిచ్చి కుక్క పోసాని కృష్ణమురళి అనేది కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే కుక్క. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి క్యారెక్టర్ లేని వ్యక్తి ఇతను. ఇతనికి తెలుసా సీట్లు ఒక పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అది వాళ్ళ అధినాయకత్వం డెసిషన్ తీసుకుంటారు. ఇతను చెప్పేస్తే జరిగిపోతుందా? ఆ! ఇతను క్యారెక్టర్ లేని వ్యక్తి. ఏమన్నా ఉంటే అమరావతి రైతులపైన విషం జమ్ముతాడు. కులం మధ్య చిచ్చులు పెడతాడు. ఈ విధంగా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తులు సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెలివేయాలి. అలాంటప్పుడే బుద్ధొస్తుంది. ఏది పడితే అది మాట్లాడేది. నోటికి ఏదొస్తే అది. సిగ్గుండాలి. సిగ్గు శరం ఉండాలి. అది లేకుండా ఏది పడితే అది మాట్లాడతా అంటే జనాలు చూస్తూ ఊరుకోరు. ఇతను కనీసం వార్డు మెంబర్ గాదు. ఇతను ప్రజలకు చేసింది ఏంది సేవ చెప్పమనండి. ఏమన్నా అనాథాశ్రమాలు పెట్టించాడా? ఎవడికైనా సహాయం చేసాడా? లేదు. కనీసం వీడి కొడుక్కి పిల్లనిచ్చే దిక్కు లేదంట. ఏడస్తా ఉన్నాడంట. అది వీడి బతుకు. వీడు మళ్ళీ మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి క్యారెక్టర్ లేని వ్యక్తులు, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు, సమాజాన్ని పొల్యూట్ చేసే వ్యక్తులు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. కనీసం హుందాతనం లేని వ్యక్తి. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని మనం ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాల్సిన లేదు. వీడేమన్నా బాత్రూమ్‌లో ఉండి చూసాడా? లేదేమన్నా వాళ్ళ ఎక్కడన్నా మాట్లాడుకుంటే తొంగి చూసాడా? ఏది పడితే అది మాట్లాడమేంటి నోటికేదొస్తే అది. నువ్వు పోటీ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్‌తో ఒక పక్క, ఇంకొక పక్క బీజేపీతో, ఇంకొక పక్క టీఆర్ఎస్‌తో, ఇంకొక పార్టీతో 10 పార్టీలతో 10 రాష్ట్రాల్లో ఈయన ఆస్తులు కాపాడుకోవడానికి 10 రాష్ట్రాల్లో 10 పార్టీలు సంకనాకుతా ఉన్నాడని జనాలు అంటూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు అనేది అంటే ఇది ఎందుకు ఈ స్టేట్మెంట్ బయటకొచ్చిందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం. సో, ఆయన ఏపీలో కూడా కాస్త కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అక్కడ టూర్ కూడా ఉంది. ఏపీ టూర్ తొందరలో కూడా. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాస్త బెనిఫిట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అన్న ఒక టాక్ అయితే బయటకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి. ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కూడా క్లారిటీగా చెప్పారు. నాకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని చెప్పాడు. ఆయన ఆ పార్టీలో గతంలో ఉన్నాడు. గౌరవప్రదంగా చెప్పాడు. అంతవరకు గౌరవంగా ఉంది. అది 2 రాష్ట్రాలు ఆయన యొక్క హుందాతనం అదంతే. అది ఒక ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక హుందాతనం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు మద్దతు ఇవ్వడం వీళ్ళ యొక్క హుందాతనం. గౌరవప్రదంగా, స్నేహపూర్వకంగా రాజకీయాల్లో ఉండడం తప్పు లేదు. అట్టని 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పేది అది అవాస్తవం. అంటే కొన్ని కారణాల వల్ల రేపేమన్నా భవిష్యత్తులో జరిగితే ఏమో చెప్పలేం గానీ, ఇప్పుడైతే ఆ సిట్యుయేషన్ అనేది లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంది. అక్కడ ఒంటరిగానే పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు కొంతమంది ఇలాంటి టాపిక్ డైవర్షన్‌ల కోసం మాట్లాడతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం అంటే అభిమానం ఉంది. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. వ్యక్తిగతాలను తీసుకొనొచ్చి రాజకీయాల్లో కలపలు. అది రేవంత్ రెడ్డి గారు అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఇలాంటి క్యారెక్టర్ లేనోళ్ళు ఏందంటే ఒక ఫేక్ ప్రోపగండా, ఫేక్ అలిగేషన్స్ చేస్తా ఉంటారు. అవేం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఒకప్పుడు ఇప్పుడు రాజకీయాలు కాబట్టి చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఈ విధమైన భావన ఉంటే కలిసి పోటీ చేస్తాం. ఒకప్పుడు రాజకీయాల్లో తీసుకుంటే 1990స్, 1980స్‌లో ఇదే విధమైన స్నేహపూర్వకం ఉండేది. 2 పార్టీల మధ్య స్నేహపూర్వకంగా వాళ్ళని వీళ్ళు అభినందించుకునేవాళ్ళు, రాజకీయాలు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఎన్నికల వరకు ఉండేటివి. ఆ పక్కన రోజు నుంచి మళ్ళీ వీళ్ళంతా కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడేమంటే బూతులు, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బూతులు, క్యారెక్టర్ అసాసినేషన్‌లు ఇవి ఎక్కువైపోయాయి కాబట్టి ఇలాంటి స్నేహపూర్వకత చూసినప్పుడు కొంతమంది కళ్ళు ఒప్పక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంతే అండి.